దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి మనము, విశ్వాస యాత్రలో వెళుతున్నటువంటి మనము, క్రైస్తవులుగా ముద్రించబడి యేసు రక్తము చేత కడగబడి ఈ విశ్వాసయాత్రలో ముందుకెళ్తున్న మనము కొన్నిసార్లు కొన్నిటిని ఆశించి దేవుని తట్టు నుంచి వాటి వైపు త్రిప్పివేయబడతామండి. కొన్నిసార్లు కొంతమందిని మనం పరిశీలించినట్లయితే వారి యొక్క ఫ్రెండ్స్ వలన, వారి యొక్క సహవాసం వలన దేవుని తట్టు నుంచి త్రిప్పివేయబడి లోకంలోకి వెళ్ళినట్టు మనం చూస్తాం. కొన్నిసార్లు కొంతమంది అయితే వారి యొక్క ఇరుగు పొరుగు వారి వలన, వారి బంధువుల వలన, వారి స్నేహితుల వలన దేవుని తట్టు నుంచి త్రిప్పివేయబడి అన్ని దేవతల తట్టు త్రిప్పివేయబడినట్లు మనము చూస్తాం. రకరకాల వైపు మనుష్యుడు ఈనాడు త్రిప్పివేయబడుతున్నాడండి. అయితే దేవుని వాక్యము మనతో ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనము మనము చూసినట్లయితే చివరి నుంచి 2 లైన్లు మనం చూస్తే ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అని ఇక్కడ సమూయేలు ప్రవక్త ఇశ్రాయేలీయులకు చెబుతూ ఉన్నాడండి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునిని అనుసరించకుండా, దేవునిని సేవించకుండా అన్య దేవతల తట్టు వేరే వాటి వైపు త్రిప్పబడి వాటిని ఆశించి నష్టపోయి శ్రమను, నిందను, అవమానమును, కష్టమును, వ్యాధిని, బాధను, లేమిడిని అనుభవిస్తున్నటువంటి రోజుల్లో మరలా వాళ్ళు దేవుణ్ణి అనుసరించాలని, దేవుణ్ణి పూజించాలని, దేవుని మార్గంలో నడవాలని వారు ఆశపడ్డప్పుడు సమూయేలు వద్దకు వచ్చినప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాటలేనండి ఇవి. పట్టుదల కలిగి మీరు యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పుకొని ఆయనను సేవించుడి అని సమూయేలు భక్తుడు ఇశ్రాయేలు ప్రజలకు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దేవుడు ఆ మాటల ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. మనం వేటిని ఆశించి దేవుని వద్ద నుంచి తప్పిపోయాం, దేవుని తట్టు కాక వేరే వాటిని ఆశించి వాటి తట్టు త్రిప్పబడ్డామా? ధనాన్ని ఆశించటం వలన ఆ ధనం వైపు మనం మళ్ళీ ఉన్నాం. ఈ లోకాన్ని ఆశించటం వలన ఈ లోకం వైపు మనం వెళ్ళి ఉన్నాం. ఈ భూభౌతిక సంబంధమైనవి ఆశించటం వలన, చెడ్డవాటిని మనము కోరుకొనటం వలన దేవుని వద్ద నుంచి తప్పిపోయి వాటి తట్టు త్రిప్పబడి మనము నష్టములోను, కష్టములోను, శ్రమలోను, నిందలలోను, అవమానాలలోను, పేదరికములోను దిగజారిపోయి ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎవరైతే ఈ స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఈ స్థితిలో దేవుని వద్ద నుంచి త్రిప్పిబడి ఈ లోకం వైపు మళ్ళుకొని ఈ లోకం వైపు పరుగులు తీస్తూ ఉన్నారో, ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు మీతోనే మాట్లాడుచూ ఉన్నాడు. మీరు దేనిని ఆశించి దేవుని వద్ద నుంచి పారిపోతున్నారు? అయితే దేవుడు మాట్లాడుతున్నారు, పట్టుదల కలిగి మీ హృదయములను దేవుని తట్టు త్రిప్పండి, యెహోవా తట్టు త్రిప్పి మీరు ఆయనను మాత్రమే సేవించండి, ఆయనను మాత్రమే సేవించండి. అందరు దేవుళ్ళు ఒకటే అని అనుకోకండి. జీవం కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మన పరమ తండ్రి అయిన యెహోవా, ఆయన స్వరూపమైన యేసు ప్రభు వారు మాత్రమేనండి. ఇంక వేరే దేవుడే లేడు. మీ హృదయము దేవుని తట్టు నుంచి త్రిప్పివేయబడిందేమో ఒకవేళ పరిశీలన చేసుకో. సహోదరి, సహోదరుడా, మీరు పట్టుదల కలిగి మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పి ఆయనను మీరు సేవించగలిగితే, ఆయనను మీరు అనుసరించగలిగితే, ఆయన కట్టడలు, ధర్మశాస్త్రంను, విధులను మీరు పాటించి ఈ జీవితాన్ని కొనసాగించగలిగినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీ కుటుంబములలో ఆయన జరిగిస్తాడు. ఉన్నతమైనటువంటి స్థితి, స్థానమును మీకు కలిగిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మీ మనసులో సంతోషాన్ని కలిగిస్తాడు, మీ మనసులో నెమ్మదిని కలిగిస్తాడు, మీ మనసులో గొప్ప ఆనందంతో నింపి ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిపిస్తాడు. కాబట్టి పట్టుదల కలిగి మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పి ఆయనను సేవించండి, ఆయన మార్గములు అనుసరించి నడవండి.
నిత్య జీవాన్ని పొందుకొనండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.